అసలు ఎటువంటి ఆదాయం లేకుండా ఎటువంటి డబ్బులు లేకుండా మరి ఎలా రన్ చేస్తున్నారు ఈ సైట్? ఇవాళ రోజున మీరు ఇక్కడ రావడానికో లేకపోతే ఇప్పుడు నుంచో మాట్లాడటానికో ఈ బట్టలు వేసుకోవడానికో డబ్బులు ఉంటేనే ఇదంతా నడిచింది. మరి ఏం డబ్బులు లేకుండా ఇన్ని వెబ్సైట్లు కానీ లేకపోతే ఇన్ని సినిమాలు కానీ ఫ్రీగా ఎలా ఇవ్వగలుగుతున్నాడు? దగ్గర 30 డెబిట్ అంటే పాస్పోర్ట్ ఉంది, వేరే దేశంలో పాస్పోర్ట్ 80 లక్షలు పెట్టి పాస్పోర్ట్ తెప్పించాను. నాకు తెలియదు నిజంగా మీరు ఎలా వస్తున్నా మీరు ఒకసారి చెప్పండి అన్న. ఆ డబ్బులు ఎలా వస్తున్నాయి మాకు తెలియదు కదా, మిమ్మల్ని అడుగుతున్నాం. సపోర్ట్ చేస్తున్నాం. నాకు ఇమ్మడి రవి నా బావనో నా బొమ్మడిదో నా చుట్టమో లేకపోతే నా అల్లుడు కాదు. నాకేం పర్సనల్ ఇన్ఫర్మేషన్ డేటా వదిలినందుకు నేను మైక్ వచ్చి చెప్పినందుకు నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నా. అదే క్వశ్చన్ నేను అడిగితే నీకు తెలియదు అంటావు. నాకేం తెలుస్తుంది? మరి నాకేం తెలుస్తుంది? నేను డ్యూటీ చేసుకుంటున్నాను, నేను జాబ్ చేస్తున్నాను కాబట్టి. నేను కూడా జాబ్ చేస్తున్నా అప్ప. మన ఇద్దరు బాగానే ఉన్నాం, జాబ్ చేస్తున్నాం. మరి ఆయన ఏం జాబ్ చేస్తున్నాడు? డబ్బులు వచ్చినాయి. ఏ డబ్బులు వచ్చినాయంటే ఏం డబ్బులు వచ్చినాయంటే దొంగతనంగా ఒక పైరసీ తీసి చేస్తుండు. ఒక్క నిమిషం ఆగండి అన్న, ఒక్క నిమిషం. ఇగో ఇప్పుడు దొంగతనంగా ఒక పైరసీ సినిమాలు తీసేసి ఒక వెబ్సైట్ రన్ చేస్తుండు. నేను కూడా ఒప్పుకుంటా. నేను ఏమంటున్నా అంటే అదే ప్రొడ్యూసర్ అదే సినీ ఇండస్ట్రీ వాళ్ళు నేను ఏమంటున్నా అంటే ఇది ఒక్కటే మాట చెప్తున్నా మీకు, ఒక టికెట్ రేట్ ఒక్కటి మీరు తక్కువ చేయండి. మా ఫ్యాన్స్ నిజంగా మీ ఫ్యాన్స్ తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్ళు చాలా బాగా సపోర్ట్ చేస్తారు సినిమాలకి అది ఇది అని చెప్పేసి మీరు మంచిగా చెప్తున్నారు కదా. చాలా మంది హీరోల నుంచి డైరెక్టర్ల నుంచి ప్రొడ్యూసర్ నుంచి నేను ఈ మాట విన్నా. నేను ఒకటే అడుగుతున్నా, మరి అంత మంచిగా చూసేటోళ్ళు అంత మంచిగా సినిమాని ఆదరించేటోళ్ళు మరి మమ్మల్ని ఎందుకయ్యా మీరు వేస్తుర్రు బాగా? స్టార్టింగ్ లో అడిగేయచ్చు కదా, ఎవరు ఇదే మాట స్టార్టింగ్ లో చెప్పేయచ్చు కదా. ఒక నిమిషం, నువ్వు కెమెరా ఉంది, నీ ఇక్కడ మైక్ ఉంది, నీలాంటోడే ప్రశ్నించలేకపోతుండు, నాలాంటోడు ఏం ప్రశ్నిస్తాడు? ప్రశ్నించినప్పుడు ఇంకొకటి సపోర్ట్ చేయాల్సిన హక్కు కూడా లేదు కదా మనకు. ఇంకో హక్కు లేదనంటే మాకు మంచిగా చేసే వారికి చెడు చేస్తానన్నా మేము మంచిగా కొడతాం. ఒకటికి సపోర్ట్ చేసే హక్కు నీకు ఉందంటే ప్రశ్నించే హక్కు కూడా నీకు ఉన్నట్టే కదా. నా పర్సనల్ గా బ్రో బెట్టింగ్ యాప్ చేసే వాళ్ళని సూపర్ అన్న. ఇదే ఆహాలా లేకపోతే నెట్ఫ్లిక్స్ లా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ లా బెట్టింగ్ ప్రమోషన్ చేస్తున్నారు. దాంట్లో వల్ల కొన్ని కోట్ల మంది సంవత్సరాలలో చనిపోతున్నారు. అర్థమవుతుంది మీకు? అప్పుడు రాని మీకు ఎందుకు లేదు? సబ్స్క్రిప్షన్ తీసుకున్నా మేము, మాకు తెలుసు. సబ్స్క్రిప్షన్ తీసుకున్నా మాకు తెలుసు అది ఉందో లేదో. మీరు దాంట్లో ప్రశ్నించకుండా ఇక్కడికి వచ్చి ఇట్లా ప్రశ్నించడం అనేది చాలా అంటే చాలా తప్పు. ఆ నలుగురు చేస్తుంది కరెక్టో రాంగ్ అని అంటే నాకైతే కరెక్ట్ అనిపిస్తుంది. కొంతమందికి కూడా కరెక్ట్ కాదనిపిస్తుంది. సో ఏ విధంగా చూసుకున్నా సరే నేను ఆయనకు సపోర్ట్ చేస్తలేను. సరే ఆయన చేసిన తప్పైనా సరే సరిదిద్ది ఆయనకు జాబ్ ఇచ్చి కరెక్ట్ యూటిలైజ్ చేస్తారు. నా కరెక్ట్ అట్లాంటి వెబ్సైట్లు రావడం వల్ల చాలా మంది మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు బ్యాంక్ అకౌంట్స్ లో డబ్బులు కోల్పోవట్లేదా? ఎంతో మంది సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ అంటే అట్లాంటి జాబ్ ఇచ్చి డబ్బులు ఎవడైతే ఇట్లా వేసుకోపోతుండో వాడిని పట్టుకొని దొంగే కదా. అతను ఎట్లా మంచోడు అంటావు బ్రో? ఎడ్యుకేటెడ్ పీపుల్ కి అతను ఇన్స్పైర్ అయితే దొంగలే తయారవుతారు, బయటికి ప్రయోజకులు ఎవరు రారు. అట్లాంటి వాళ్ళని సపోర్ట్ చేయొద్దు. సరే నీకు సినిమా మీద సపోర్ట్ చేయడంట. నేను సపోర్ట్ చేస్తున్నా. బ్యాంకు నుంచి డబ్బులు పోలేదు. పోయిన రోజు నేను కూడా నువ్వు కాకుండా నీ పక్కన ఎవడు మునిగిపోయినా నీకు ప్రాబ్లం లేదా? మరి పక్కనోడు మునిగిపోయిన తప్పు లేదా? మరి వాడు ఇన్ని కోట్లు ఇన్ని బ్యాంకుల నుంచి ఇట్లా డబ్బులు ఎత్తుకోపోతుండని చెప్పేసి అంటారు. మరి ఏ రోజు ఒక ప్రొడ్యూసర్ ఇన్ని కోట్లు పెట్టి సినిమా తీసి దానికన్నా ఎక్కువ రావాలనుకుంటుండు, ఇట్లా వ్యాపారం చేస్తున్నా చెప్పేసి నీకు ఎప్పుడు అనిపించలేదా? ప్రశాంతంగా ఒకటే క్వశ్చన్ ప్రశాంతంగా చెప్తా, చెప్పండి. సరే, ఇప్పుడు సినిమాల రేట్లు పెంచడం వల్ల నేను ఇట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను అంటున్నారు. ఇతని ఇన్స్పిరేషన్ గా తీసుకొని రేపటి నీ ఇంట్లో నీ కొడుకో నీ కూతురో నేను సపోర్ట్ చేస్తున్నా అంటలేను. వాడి వల్ల నేను సినిమాలు చూస్తున్నా అని చెప్పి చెప్తున్నా. సో ఓవరాల్ గా చెప్పాలంటే ఇమ్మడి రవి నా బొమ్మడిది కాదు. అర్థమవుతుందా? వాడు పర్సనల్ గా డబ్బులు ఎత్తుకుపోయిండు, ఏం చేసిండో అని చెప్పేసి
నేను ఏదైనా న్యూడ్ పిక్ బయట పెట్టినాక అప్పుడు తెలుస్తుంది నీకు బాగా. నా న్యూడ్ పిక్కులు గీడు పిక్కులు ఏం లేదు, నేను మొగోనే వదులుకొని అట్లాంటి లంగ వ్యాపారాలు అట్లాంటి దొంగ వ్యాపారాలు నేను చేయలేదు. ఎవడైతే లంగ వ్యాపారాలు దొంగ వ్యాపారాలు చేసిండో వాడు భయపడతాడు, వాడు అన్ని చేస్తాడు. కథం నా సపోర్ట్ ఇమ్మడి రవికే. ఇట్లాంటి మంచి ఇమ్మడి రవిని మంచిగా ఒకరు ఒక జాబ్ ఇచ్చి మంచిగా యూటిలైజ్ చేసుకోండి. అయ్యా గవర్నమెంట్ మీకు దండం, అట్లాంటి వానికి ఒక జాబ్ ఇచ్చి మంచిగా యూటిలైజ్ చేసుకోండి. జాబ్ ఇస్తే దేశం నాశనం అయిపోతుంది. ఈయనకియండి. కాబట్టి వెబ్సైట్లు చాలా ఉన్నాయి. ఇంకా ఈ రోజు ఇతను నాకినంత మాత్రం ఇది ఎంత ఆగదు. సరే వరుస బెట్టింగ్ అరెస్ట్ చేస్తా పోతారు, ఎంతమంది చేస్తారు కదా. అదే వదిలేడు చేస్తే ఇదేదో సినిమా బాగా తీస్తే పుష్ప సినిమా చూడండి. మరి పుష్ప సినిమా థియేటర్ల కంటే ముందుగా రిలీజ్ అయింది, మరి ఆడలేదా? కంటెంట్ బాగుండాలి, కథ బాగుండాలి. ఎట్ట పడితే అటు తీయేస్తారు, అది ఏం బాగుండదు, చెత్తకూడదు. ఆ సినిమా పట్టుకుని ఓయమ్మ ఓడి వల్లే పోయింది, ఈడు వల్లే పోయింది అనుకుంటే ఎప్పుడు పోతుంది ఎవడి వల్ల? నీకు పని బాట లేకుండా ఏదంటే మాట్లాడు. ఇంకోటి ఏంటంటే ఐబొమ్మ రవిని ఏదేదో అనడం, చాలా రకాలుగా అనడం. ఎందుకంటే పాజిటివ్గా అంటే ఐబొమ్మ రవి ఒక పెద్ద దొంగనే అనడం. అవన్నీ మాట్లాడితే వీళ్ళకేదో పెద్ద సినిమా ఫీల్డ్లో ఛాన్స్ వచ్చేస్తాయని అట్టగా మాట్లాడుతున్నారు. అంటే దేవుడి మీద వీళ్ళు మాట్లాడతారు వీళ్ళు. అంటే మన దేవుడినే బూతులు అడిగినట్టు చూసి మాట్లాడడం. ఐబొమ్మ రవి అరెస్ట్ అయినప్పటి నుంచి బయట సోషల్ మీడియాలో ఒక శివాజీ లెవెల్లో ఆ వీడియోలు చేస్తూ ఎడిట్ చేస్తూ ఆయనకు పాజిటివిటీ ఎక్కువ ఇచ్చేస్తున్నారు. అంటే చాలా మంది బయట కొంతమంది ఏమంటారు అంటే ఆయన ఏమైనా దేశానికి సేవ చేసిండా, ఎందుకు అంత గనం ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు అని అడుగుతున్నారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? ఎందుకంటే ఆయన బహుశా దేశానికి సేవ చేయలేకపోవచ్చు, కానీ సినిమా అనేది 1000 రూపాయలు, 2000, 3000 అది మేము చూడలేకపోయినాం. అది మాకు ఫ్రీగా ఇచ్చాడు కాబట్టి సార్ మాకు ఆయన దేవుడే. కానీ ఆ సినిమా హీరోలు మాకు ఎవలేదా, మా తగ్గు బాక్కున్నారు అంతా. అంతేగాని మాకేం ఇవ్వాల. వాళ్ళ కోసం మేము రివ్యూ చెప్పినా గొంతు బయట అరిచినాం అంతా. ఇచ్చా లేదుగా, మాకేం ఇవ్వలేదుగా. కనీసం సినిమా ఫీల్డ్ కూడా పోయి చేస్తే పని జూనియర్ ఆర్టిస్ట్గా చేస్తే 300, 400 డబ్బులు ఇచ్చారు. ఆ లైట్లు సెట్ వరకు లేబర్గా చేస్తే 500 ఇచ్చారు. అదేమనంటే కార్డు తీసుకోవాలంటారు. ఆ కార్డు తీసుకున్నా కూడా 500, 600 అంతే. మరి ఇంకేం ఇచ్చినారు? ఇంకా అది పనిగా ఇంకా ధర్నాలు దీక్షలు చేసినా కూడా పేదవాళ్ళందరూ ఒక 30% జస్ట్ ఒక 400 బదులు 500 డబ్బులు ఇస్తామంటారు. ఆ 100 రూపాయలు కూడా ఎవరు మళ్ళీ. కాబట్టి ఇదంతా ఏంటంటే అసలు రాంగ్ అంతా ఎక్కడ ఉంది, వాళ్ళ దగ్గర ఉంది. పైగా అతను ఎన్కౌంటర్ చేయాలని ఇది నేను అంటలే, అందరూ అంటున్నారు. ఏమని అతను రవి చేసింది కరెక్ట్ అయినది, సినిమా వాళ్ళదే తప్పది, 12 కోట్లు వాళ్ళకి దేనికి, ఇది మరొక నేపాల్ అయ్యే ఛాన్స్ అన్నారు అందరూ. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా డబ్బు సంపాదించేసుకుంటారు. వాళ్ళ ఫ్యామిలీ అందరూ హీరోలే, వాళ్ళ తమ్ముడు హీరో, వాళ్ళ కొడుకులు హీరోలే, వాళ్ళ బంధువులు వాళ్ళే, అందరూ హీరోలే. అందరూ మిగతా వాళ్ళు అదన్నమాట పరిస్థితి. సరే హీరోలు అయితే అయ్యారు అనుకో, ఒక్కొక్కరికి 50 కోట్లు, 100 కోట్లు ఏంది పోయి ఆ డబ్బులు ఏంది, భూములన్నీ వాళ్ళవే, ఫ్లాట్లన్నీ వాళ్ళవే. ఇది దారుణం పోయే. ఇది ఇలా చేస్తే ఇంకా నేపాల్ కంటే దారుణం అయిపోద్ది. అంతే, ఆ కడుపు మంటతో వచ్చింది ఈ ఐబొమ్మ అనేది. అంతే చూడండి, అతను సాఫ్ట్వేర్ అయినా కూడా, అతను టెక్నాలజీ అయినా కూడా పేదవాళ్ళకి సహాయం చేశాడు. కాబట్టి సినిమా హీరోలు కూడా ఏం చేయాలంటే మీకున్న డబ్బులతో హాస్పిటల్, స్కూళ్ళు, కాలేజ్ కట్టి అట్లా ఫ్రీగా ఇస్తే అప్పుడు మీరు నిజంగా మీరు హీరోలు దేవుళ్ళు. అది అంతే, ఇంకేమరే.